నువ్వేంటి సెట్ కూర్చోవు? ఆ? సెట్ సినిమా సెట్ ఇది. ఇది లొకేషన్ నిజంగాది గారా? నిజమేంటి? సినిమా సెట్ అయితే సినిమా షూటింగ్ కా నేను నిజం అనుకొని లోపట కూర్చున్నా సార్. మంచిగుర్రు సార్. బాగుంది. నువ్వు ఎలా ఉన్నావు? నేను మంచిగున్నా. ఇద్దరు తెల్లగా జోడి ముద్దుకున్నది. ఆ? ఏ, ఏం ముచ్చట పెడుతుర్రీడా? యాంకర్ రావక్కర్లేదు చెప్పండి, ఏం చేసేస్తాడు ఇప్పుడు ఇంటర్వ్యూ. దా కూర్చో. ఇంట్లో వే సార్? ఇంటర్వ్యూ దా. అయ్యో ఈ క్వశ్చన్స్ అయ్యి అడిగి దా. ఇటువంటివన్నీ నేను ఫాస్ట్ ఉంటా సార్. ఏయ్ అంటే ఇది లేడీస్కి పెట్టినరా జెంట్కా? ఎవరైనా ఒకటే రా. లేడీస్ జెంట్ కాకుండా నా కోసమా? లేడీస్ అయితే ఎలా కూర్చుంటావు, జెంట్స్ అయితే ఎలా కూర్చుంటావు? లేడీస్ అంటే కొంచెం ఇట్లా కూర్చుంటా. అది వదిలే, ఇబ్బందికరంగా ఉంది. జెంట్స్ లాగా కూర్చో. మీరు మంచి మొగరాయిన్ లెక్క గిడ్డం పెంచుకొని జోరుదారు ఉన్నారు సార్. ఇంట్లో మీరు పోలీసే కదా సార్? అవును. గట్ల కొట్టుడు కొడుతున్నారు అందరినీ. బుడ్డరీళ్ళ చూసిన. బుడ్డరీలా అంటే? అంటే ఇది వచ్చిందిగా టైలరింగ్. టైలరింగ్ వచ్చింది కదా, ఏక దమ్మను అన్ని వలగొట్టుకుంటూ వస్తున్నాం. ఏమంటుండు లింగుస్వామి సార్? ఏమంటారు? యాక్షన్ చెప్తారు, అయిపోయిందా కట్ చెప్తారు. మనం చూడు నాది ఎట్లుంటుంది అంటే, బిత్తిరి అనుకుంటే గజ బిత్తిరి. చూసేటోళ్ళకి నమస్తకారం పెట్టలేను నేను, వెల్కమ్ టు అనలేను నేను. ఒకసారి అందరికీ నమస్తే పెట్టినాము, వచ్చేసినాం. ఇక చూస్తుర్రు కదా. ఎలా దారియరా డిఆరియర్ సార్? ది వారియర్. దాన్న ది వారియర్ అంటే ఏంటి అర్థం తెలుసా? ఆరియర్ అంటే ఆనకాలంలో వచ్చింది కాబట్టి వా పెట్టిండ్రేమో, ఎండాకాలం వస్తే ఎన్డీఓర్ అని పెట్టేదేమో, సీజన్కు తగ్గట్టు పేరు పెట్టిండ్రేమో. ఏంటి సార్ ఆరియర్ అంటే? వారియర్ అర్థమా? సినిమా చూస్తే ఇంకా అర్థం అవుద్ది. యాక్చువల్ వారియర్ అనేది వారియర్ టైటిల్ అనే ఒకటే కాకుండా దాని బ్యాక్లో ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో వచ్చిన ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద బేస్ చేసుకుని కూడా చేసింది అది. అంటే వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఎందుకు అన్నారు అనేది కూడా సంబంధిస్తారు. పోలీసు వీళ్ళంతా ముందుకు ముందు ఉంటారుగా, నర్సులు ఇంకా జర్నలిస్టులు మా వాళ్ళు అందరూ ముంగట ఉంటారుగా. లింగుస్వామి సారు మీరే అన్నారా కథ సొల్లింగ్ అన్నారా? సొల్లేటప్పుడు ఆఫ్ నేను చేస్తున్నా అన్నారా? తెలుగులో మాడదా సొల్లటం వద్దు అంటే లింగుస్వామి సార్ ఇది ఒక్కటి నాకు వచ్చా అనేది అర్థమవుతుంది కదా. ఇది ఎట్లయినా ఇంట్లో సార్ చూస్తాడు కదా. సొల్లు అన్నారా మీరు? సొల్లింగే అన్నారు. ఎవరు సొల్లు అని అనలా, ఆయన చెప్తా అన్నారు, నేను చెప్పండి అన్నాను. ఒక్క సీన్ చెప్పగానే ఆఫ్ అండి అడ్వాన్స్ ఇచ్చేయండి నేను చేసేస్తున్నాను. లేదు, మొత్తం కథ అంతా విన్న తర్వాత బాగా ఎక్సైట్ అయిపోయి, అప్పుడు నాల్సి ఫస్ట్ సినిమా అనుకుంటా ఎక్సైట్ అయినా ట్వీట్ కూడా చేశాను మొత్తం వర్షన్ అంతా విన్న తర్వాత. సో pretty excited and it's based on it's inspired by true events అన్నమాట. అంటే తెలుగులో చెప్పరా సార్? ఎట్లైనా టైటిల్ ఇంగ్లీష్లో ఉంది కదా. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే నిజ జీవితంలో జరిగిన విషయాలు, కొన్ని విషయాలు తీసుకుని దాంతో ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ ఇది. సో రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని బేస్ చేసుకుని రాసిన. సారు అంటే తెలుగులో అయితే డైరెక్టర్గా తీయలేడు. పక్కన ఇంత ఫొట్టిని పెట్టుకొని మనము ముద్దుగా ముచ్చట పెడుతున్నాం. నాతో మాట్లాడుతున్నా కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి కనపడుతుంది. ఎట్లున్నావు కుర్తి పాపా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేనైతే నీ అంత ఇట్స్ ఓకే. నేను అడ్డం ఉన్నా, నువ్వు పొడుగున్నావు అంత. మిలిగిందంతా సేమ్ మనం 2-3 ఫాల్లు కలిసినాం కదా. అవును, కానీ డాన్సింగ్లు ముద్దుగానే చేసినాం. లేత ఊతు కదా సార్, జరా నడుములు తిరిగినాయా మరి? మన చెప్పాను ఇప్పుడు దాకా బేబమ్మ, సినిమా అయిపోయిందా కమాన్ బేబీ అంటారు. కమాన్ బేబీ అయితే అప్పుడేమో కమాన్ కమాన్ కళావతి, ఇప్పుడు కమాన్ బేబీ అన్నట్టే ఉంది. ఇప్పుడు కమాన్ అనగానే అది కూడా కొరియోగ్రాఫర్ను అట్లనే తీసుకున్నారా? అరే కమాన్ ఉంటే ఆయనను పెట్టాలంట. శేఖర్ మాస్టర్ కామన్ ఉంటే ఆయనను తీసుకున్నది. లేదు, ఆ సాంగ్ రిలీజ్ అవ్వక ముందులే ఇది పెట్టేసాం. కమాన్ లో ఆయన కామన్. ఇప్పుడు అంటే ఆల్రెడీ స్ప్రింగ్ లెక్కనే ఎగురుతుంటాడు రామన్న. మరి ఎట్లా ఎగరనీకే వచ్చిందా నీకు? కొంచెం ట్రై చేశాను ఆయన పక్కన. గుమ్మేసింది అలా అంటది కానీ అది చూస్తేనే అర్థమవుతున్నారు. రేసు పెట్టుడు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి ఫిట్ట కథలు. టేజీల మీద సీటీలు కొడుతున్నది. ఇప్పటికే ఫాలోయింగ్ ఉన్నారు అంటే మళ్ళీ సీటీలు కొట్టి ఎంతమందిని అవుల చేద్దాం అనుకుంటున్నావు? ఏదో సరదాగా ట్రై చేస్తున్నాను. నిన్ను చూసే రాసినట్టుండు సారు పాట. ఇజిల్ కొట్టుడు. ఇజిల్ సినిమాలో క్యారెక్టర్ పేరే విజిల్ మహాలక్ష్మి. ఓ ఇజిలా? అమ్మా బాగానే కుదురుతున్నాను నీకు.
బేబమ్మ కాడికి వెళ్ళి మగాలక్ష్మి దాకా వచ్చింది చూడు. అదే అంతకుముందు సర్పంచ్ పేరు భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి. నాగలక్ష్మి. అప్పుడు లక్ష్మి ఉన్నది, ఇంట్లో లక్ష్మి ఉన్నది. మంచిగానే కలిసి వచ్చింది నీకు లక్ష్మి అనే పేరు. అవును. చీటి కొట్టేటప్పుడు ఉఫ్ ఉఫ్ ఉంటుందా సాఫ్టే ఉంటుందా నీకు? సాఫ్టే ఉంటుంది. సాల్ట్ చూపి టేస్ట్ ఎట్లుంది ఇప్పుడు? అంటే చేతి కడుక్కోకుంటేనేమో ఉప్పు ఉప్పు ఉంటుంది. నేనైతే ఎక్కువ కడుక్కోకుండానే కొడతా కదా, సాల్టెడ్ స్వీట్ నాది. బ్రెయిన్ స్కాన్కి వెళ్ళారా? బ్రెయిన్ స్కాన్ చేస్తుంటే అక్కడ షార్ట్ సర్క్యూట్స్ లాగా అవుతా ఉంటాయి. మీకు ఎలా మాడతా? చిన్న మీదడు దొడ్డుగా అయింది సార్, అందుకే అట్లా ఏరే పని చేస్తుంటుంది అట్లా డైరెక్ట్గా కాకుండా. ఇట్లా సీటు కొట్టుడు మనం అంటే మగ ఫూరలము ఏడంటే ఆడే బారాత్లలో ధూమ్ధామ్ ఉంటాము. కొట్టురా అంటే అర్ధ గజం పొరుగు కాదు కదా, 1 నిమిషం కొట్టమన్నా కొడతాము. అవును. ఇట్లా ఆడవిల్లలు కొడుతున్నాయి చూసినవా, అది చూడు ఈ మధ్య కాలం అలాగే ఉంది మరి. మొగళ్ళ లేక ఎట్లా కొడుతుంది చూడు అంటే. అట్లా ఏం అనిపిస్తలేదా నీకు? మళ్ళీ అనిపించలేదు. ఒక ఫారి కొట్టు మళ్ళా. అమ్మో, యూ ట్రై. సిటీలా సీటు కొట్టుడు పోటీ పెడితే నువ్వే ఫస్ట్ వస్తాడు అన్న, నువ్వు కొట్టే. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను కదా, విజిల్ వేసే బాధ్యత వాళ్ళది, వేపించే బాధ్యత మనది. ఇది ఉంటుంది కానీ తాను ఏది అదే విజిలా? ఇజిల్ ఆల్రెడీ వేరే ఉంటుంది, రెడీమేడ్లు ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అది. అవును కదా. ఇంట్లో నీది ఏంటిదే? ఇంట్లో సిఐయా ఎస్ఐయా? డిఎస్పి. అగో అంటే డిఎస్పి ఉన్నదంట అని మళ్ళీ డిఎస్పినే మ్యూజిక్ పెట్టిరా. అంతేగా మరి, అదే సింక్ కదా, అదే సింక్. ఎన్ని కలిసినాయి చూడు. ఇంకోటి కూడా కలిసింది, ఎవరు ఏమనుకోకూడదు చెప్తున్నా కదా. నీ పేరు అందులో అదే, నా పేరే నీ పేరు. నన్ను చూసే ఇన్స్పైర్ అయినావా? ఏంటిది? సత్యనే కదా. సత్య కదా, సత్య. సత్య యావత్తున్నది, నాకు తావత్తున్నది అంతే. నేమ్ ఫీలింగ్, మనం దోస్తులం చెట్టు మీద కాదు. ఏం కాదు, ఫాలోయింగ్. నేను కాఫీ రైట్ కాఫీ లెఫ్ట్ ఏం అన్న పెట్టుకో. హీట్ అయిన పేరు అది ఆల్రెడీగా. అవునా? మగాలక్ష్మి సత్యనారాయణ. సత్యనారాయణ కదా, సత్య అంతే. అట్లా కాదా? ఇంకా డిఎస్పీకి వెళ్ళి ఎస్పీ అవుతావా? సినిమా చూస్తే తెలుస్తుంది. సబ్స్టెన్స్ అది సస్పెన్స్. కొన్ని ఒత్తులు మేము ముందే వలుకుతాం సార్, మీరు వెనక చెప్పట్లేదు, నేను చెప్పుకుంటున్నా. అంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను కూడా అలా మాట్లాడేలాగా ఉన్నా. సో మీరు విన్నది నేను నాకే చెప్పుకుంటున్నా. అవును. మెంటల్ దమాకు డబల్ ఉంటుంది కదా, ఇంట్లో సింగలేనా డబలా? ఇంట్లో ఏది స్మార్ట్ గురించి మాట్లాడతాను, ఇందులో ఒకటేనా? ఏమో మళ్ళీ నెత్తి మీద కొట్టంగానే మారిపోతుందా? ఏమో మరి చెప్పలేము, సినిమా చూస్తే కానీ తెలియదు. అప్పుడు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. మీకు అట్లా మారింది అనుకో, హెల్మెట్ పెట్టుకుంటే మారకుండా ఉంటుండే కదా. ఎందుకు మారితేనే కదా ఎంటర్టైన్మెంట్, మారాలి. పూరి సార్తో మంచిగా ర్యాఫో ఉన్నది నీకు. అవును. పోయి కాఫీ ఫోట్లం ఇచ్చినాము, ఇంకేంటి సౌండ్ బాస్కులు ఇచ్చినావు. అప్పుడు స్పీకర్, సౌండ్ స్పీకర్లు ఇచ్చినావు, మళ్ళీ కాఫీ ఫోట్లం ఇచ్చినావు. కాఫీలు బాలీలో కొంచెం ఫేమస్ కాఫీ అది. మళ్ళీ లింగుస్వామి సార్కి ఏమన్నా తయారు చేసుకున్నావు గిఫ్ట్? రిలీజ్ తర్వాత చూద్దాం. మిమ్మలను ఎట్లా అంటే ఈ గోళీలు ఇచ్చుడు అవి వాసన చూస్తుంటేనైతే 2-3 ఫన్లు వచ్చేటట్టున్నాయి. ఇంకా మేడంకి అయితేనేమో చెవులలో అది పెట్టుకున్నారు కదా, రేడియోలో ఫన్ చేస్తారా మీరు? ఆర్జే. అవును. ఆర్జే అంటావు కదా, జర్ర ఎంటికలన్నీ సిక్కుబొక్కు చేసుకొని అంగి మొత్తం నలుపుకుంటే హీరో. ఎంటికలన్నీ సిక్కుబొక్కు సిల్లెం ఫల్లెం చేసుకుంటే జర్ర అంగి ఇట్లా మడతలు పడితే సేమ్ హీరో లెక్కనే కొడతాం. మీరు ఒక బిత్తిరి సత్తి డిక్షనరీ అని రాసిన మేము చదువుకుని వస్తాను నెక్స్ట్ అర్థం కాకపోతేనే మజా వస్తుంది సార్. ఫైసల నిర్మాత కూడా, ఫైసల నిర్మాత ప్రొడ్యూసర్. ఇట్లా రాయలసీమ చిత్తూరు అన్నారు కదా. అవును, కర్నూలు చిత్తూరు అని ఉంది కదా, శ్రీనివాస్ చిత్తూరు అంటాను. చిత్తూరా? అది ఇంగ్లీష్లో రాష్ట్రాల తెలుగులో చిత్తూరు అవుతుంది. చిత్తూరు అనుకున్నాం. తమిళనాడు ఆల్రెడీగా మీకు ఫస్టే కదా సార్ తమిళనాడులో తీసుడు? తమిళనాడులో ఇది 2 రిలీఫ్ అయ్యాడు. అవునవును, ఫస్ట్ సినిమా ఇదే. అంటే మీకు కొత్త ఏం కాదు, ఆల్రెడీగా మెచ్చుకుంటారు అంట కదా. ఆల్రెడీ మీరు మాట్లాడుతుంటే అరే మావాడు, అరే మా దిక్కు బువ్వ తిన్నట్టే మాట్లాడుతుండ్రు, రండ్రా అంటుర్రు అంట కదా వాళ్ళు. అంటే పెరగటం అంతా అక్కడ చెన్నైలోనే కదా. సో కరెక్ట్గా ఫస్ట్ సినిమా అన్నప్పుడు చౌదరి గారు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి, అప్పుడు దాకా చెన్నై.
అక్కడ తమిళ సినిమాలు చేసుకునేవాడిని నేను తీసుకొచ్చి వాళ్ళకంతా లూజ్ బాంబ్స్ వస్తుండొచ్చు. అర్థమైంది కానీ ఎందుకు అర్థమైందా అనుకున్నా. అంతే కదా, ఫెయి మీద ఆ కురుఫులు వస్తుంటాయి. అదే ఎట్లయినా తమిళనాడులోకి ఎక్కువనే కదా, అవును ఎక్స్పెక్ట్ చేసి. వాళ్ళ ఊరన్నా వాళ్ళ భాష అన్నా అదొక దేశం లెక్కనే ఫీలింగ్ అవుతారు వాళ్ళు. అవును నువ్వు అసొంటిది నువ్వు అక్కడి మనిషి లెక్క మాట్లాడితే ఇక నిన్ను నెత్తి మీద పెట్టుకుంటావు ఆల్రెడీగా. ఇంకా నీకు Fingers crossed. నీకు తమిళనాడులో ఉన్నది ఇక కదా. ఇప్పుడు ఇంట్లో ఇస్మార్ట్ ఉస్తాదులు చూసిరుగా, ఇప్పుడు నీ పేరే ఉస్తాద్ అయిపోయింది అట్లా కదా. మంచిగానే ఉందా అట్లా? బాగుందిగా, ఫ్యాన్స్ అందరూ పిలుస్తూ ఉంటారు. సో ఇట్స్ గుడ్ థింగ్. అప్పుడు బాగానే తిప్పలైంది కదా యాస నేర్చుకోనికి. లేదండి, యాక్చువల్లీ చాలామంది అన్నారు కానీ అది బాగా మొండిగా ఫిక్స్ అయిపోయా, నేను ఏది మాట్లాడితే అదే అని. అది కూడా ఏంటంటే ఒక తెలంగాణ కుర్రోడు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కాకుండా కళ్ళు మూసుకున్న వెంటనే ఇస్మార్ట్ శంకర్ మాట్లాడుతుంది తెలియదు. అంటే కొన్ని తప్పులు ఉన్నా సరే దోస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో నేను ఎలాగే మాడతా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడారు కాబట్టి బిత్తిరి సత్తి. మామూలుగా మాడితే ఎవరో తెలంగాణ కుర్రోడు మాడుతున్నారు అంటారు. సో దట్ ఈస్ హిస్ ఐడెంటిటీ అని చెప్పేసి ముందుగా వెళ్ళిపోయా, అదే క్లిక్ అయింది. ప్రాక్టీస్ చేసిరు బాగానే అయితే. ఎఫర్ట్ ప్రాక్టీస్ అంటే కరెక్ట్గా ఏంటో మొత్తం తెలుసుకుని నా వంతు నేను చేసుకున్నది. సో ఇది కరెక్టో తెలుసు, బట్ అడ్జస్ట్మెంట్ విత్ ద ఫ్లో. అంటే ఆల్రెడీగా పూరి సారు ఇంకా అది చెప్తూనే ఉంటారు అప్పుడప్పుడు, రామ్ లేకపోతే ఈ సినిమా లేదు, రామే ఒప్పుకున్నాడు, ఏం అడగలేడు అంటే అని చాలా గ్రేట్గా చెప్తారు సార్. చాలా వీడియోలలో వస్తుంటాయి రీల్స్లల్లో. అది గొప్ప విషయం, ఎందుకంటే ఆయనే రాశారు, ఆయనే అన్ని చెప్పిందే చేశాం కదా. అన్నీ ఉన్నప్పుడు వచ్చుడు వేరు, అదే కానీ ఏం లేదు మన దగ్గర అన్నప్పుడు ఆ వచ్చుడు అనేది లేదన్నప్పుడు ఎవడికో ఏదో కనపడద్దు కదా. సో నాకు కనపడింది. అవును, నేను కూడా ఇండస్ట్రీలో నేనున్న మూడ్కి ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు అనే మూడ్లోనే ఉన్నా. సో ఇప్పుడు ఆయన ఏంటి అవన్నీ కూడా అసలు ఏం లేదు. సో అప్పుడప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంతేగాని వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. ఆయన ఓపెనే ఉంటాడు ఎప్పుడు. అయితే ఆయనకు అందులో ఒక చిన్న పోలీస్ వేషం వేసిరుగా అందులో ఇస్మార్ట్లో, సిబిఐ అందులో వేసినందుకు ఇంట్లో దొరికినట్ట ఇది? లేదు లేదు, అది సిబిఐ. అది ఇది ప్రాపర్ పోలీస్ కూడా ఎప్పటి నుంచో పోలీస్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఎందుకు ఏదో కొంచెం అంటే చాలా పోలీస్ కథలు చూసాం, హీరో విలన్ అని, ఏదో ఒక కొత్త పాయింట్తో చేస్తే బాగుంటుంది అనిపించింది. సో దీని ముందర కూడా లింగస్వామి గారు చెప్పిన ఆ నెలలోనే ఒక 4-5 పోలీసుల కథలు విన్నా. అన్నీ సేమ్ హీరో విలన్ అన్నట్టు ఉంది. ఓకే బేసిక్లీ ఉంటుంది కానీ బట్ ఇంకా కొత్తగా ఉంటుంది అని చూసాను. అది ఈయన చెప్పిన తర్వాత అసలు బాగా కనెక్ట్ అయిపోయి చేసింది. ఇప్పుడు పోలీస్ అంటేనే స్టిఫ్గా ఉండాలి, సీరియస్లో లుక్ ఉండాలి, దీనికోసం మన అబ్జర్వేషన్ చేయమన్నాడా లింగస్వామి సార్? అబ్జర్వేషన్ అలా కూడా ఏముండదండి. అంటే ఆ యూనిఫామ్కే ఒక చిన్న పవర్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం సినిమా స్క్రిప్ట్ విని ఫస్ట్ టైం కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడే యూ గెట్ దట్ ఫీలింగ్. పోలీస్ యూనిఫామ్ అంటేనే ఒక చిన్న పవర్ ఉంటుంది. సో స్టిఫ్గా ఉండాలి, అది చేయాలి అనేది లేదు అసలు. సో వేసుకుని ఆ క్యారెక్టర్ ఏంటని తెలిసిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాను. అంటే మీ హుషారు చూస్తుంటే అర్థమైపోతున్నది అన్న, మీరు కొట్టే తీరు ఆల్రెడీగా మీకు ఇది ఉన్నది, కండలు ఉన్నాయి ముందే, మీకు పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కటింగ్ చిన్నగా ఉండేగా, పెరిగిందా? ఇప్పుడు పెరిగిందండి. గ్రాఫిక్స్లో చేసిండ్రా? లేదు పెరిగింది. సినిమా అయిపోయి చాలా రోజులు అయిందిగా, సో పెరిగిపోయింది. అంటే ఒత్తుగా లుక్ వెళ్తా ఉండాలి అన్నమాట. గడ్డం ఒత్తుగా ఉండి నల్లగా ఉంటే అది ఎట్లుంటుంది, ఇష్టమా మెన్ను అన్నట్టే ఉంటుంది కదా. నాకు కూడా పెంచుకోవాలని ఉంటుంది అప్పుడప్పుడు, కానీ కుదరది. జర తెల్లగాయినాయి, మళ్ళీ రంగే పడేస్తాడు. అంటే బేబమ్మ ముంగట మాట్లాడొద్దు, మహాలక్ష్మి ముందు మాట్లాడితే మళ్ళా ఒక ఫోటో వేయమంటే కూడా ఈయన ముదురుగుతున్నట్టుండ అనుకుంటాడు. నేనా? అంటే జర లేత ఊత అంటే వేరే ఉంటుంది కదా, ముదురు ఊత అంటే వేరే ఉంటుంది కదా. అవును, మహాలక్ష్మి మీరు ఫ్రాట్కి చేసిరా ఆర్జే లెక్క? నేను యాక్చువల్గా మీ వీడియోస్ చూసాను. నా చూస్తే ఎట్లా మళ్ళీ మొగేశం ఆర్జీస్ ఎప్పుడైనా కొంచెం ఎక్స్ప్రెసివ్గా మాట్లాడతారు కదా, మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడరు, జస్ట్ వాయిస్ వినిపిస్తుంది, కానీ ఆ వాయిస్తోనే ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. సో మీ వాయిస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీ వాయిస్ విన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. సో అట్లా ఉండాలని నేను మీ వీడియోస్ చూసాను. కానీ సినిమాలో ఎప్పుడు అలా ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉండదు, నీట్గా మాట్లాడిన అర్థం అవుద్ది. తెలుగులోకి ఈ భాష తెలుగులోకి అర్థమైంది, కానీ మన కన్నడోళ్ళకు
కన్నడ మగ కాదు, తులు రాష్ట్రాలకు కూడా చెప్పవా తులును తులు 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 భాష, కన్నడ కాదు. ఆ తులులో చెప్పు నేనంటే ఇష్టం అని, అక్కడ కూడా ఫేమస్ అయిపోతుంది జర, అక్కడ కూడా యాంకరింగ్ దొరుకుతుందేమో. కానీ మీకు మళ్ళీ తులు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్క ముచ్చట నన్ను తెలుగు కూడా అర్థం కాదు, తులు వాళ్ళు కూడా అంతే. నన్ను పొగుడుంటే మేడం, తులులో నన్ను పొగుడు. మీరు భారీ అడ్డే మళ్ళీ యాంకరింగ్ మీరు నా వీడియోస్ ప్లీజ్ పోతులే. భార్య అంటే భారీ నాకు భార్య ఉన్నది భార్య ఉండంగా కూడా ఇట్లా వీడియోస్. మీరు భారీ అడ్డే మళ్ళీ యాంకరింగ్ భారీ ఎద్దులాగా ఉన్నారు. బాగానే ఉంది, తెలుగు లెక్కనే ఉంది ఇది. అవునా? అవును. మేబీ నేను తెలుగు మాట్లాడి ఆ స్లాంగ్లో మాట్లాడుతున్నాను కానీ తెలుగులో ఉండదు. ఆ. మంచిగానే చెప్పిండ్రు కానీ అర్థం కాలే మనం నిదానం. నాకు కూడా అలాగే ఉంది. ఇంకా లింగుస్వామి సార్ భాష అర్థమవుతుందా నీకు? నాకా ఆ. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది కానీ ఉమ్. ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ రామాననే అడుగుతున్నాను అంటున్నావా? యాక్చువల్లీ అడిగాను బికాస్ వాళ్ళ మధ్యలో ఉన్న ర్యాపో చాలా బాగుంది. ఉమ్. ప్లస్ మీ అంటే రామ్ గారు తమిళ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన అసలు బ్రిలియంట్ పర్ఫార్మర్ అండి. అంటే యాక్టింగ్ అనే దానికి ఇప్పుడు వేరే సినిమా భాషలు కూడా మనం వేరే భాషలో ఉన్న సినిమాలు కూడా చూస్తున్నాం. ఉమ్. సో అని ఏదున్నా సరే అసలు మొత్తం యాక్ట్ చేసి చూపించేస్తారు. అంటే సరదాగా వేరే స్క్రిప్ట్స్ అయినా కూడా సరదాగా వింటూ ఉంటారు. ఉమ్. అందులో ఒక ముసలావిడ డైలాగ్ చెప్పాలంటే లిటరలీ ఒక ముసలావిడ మాట్లాడినట్టే ఉంటుంది. ఉమ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఇప్పుడు ఆయన సినిమాలో ఏ హీరోయిన్ క్యారెక్టర్ చూసినా సరే, పందంకోడ్లో మీరా జాస్మిన్ చూసినా ఉమ్. అంటే ఒక క్యారెక్టర్స్ అనేవి గుర్తుంటా ఉంటాయి. సో హీఈస్ వెరీ గుడ్ అట్ ద హీరోయిన్ డిజైనింగ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఆల్సో. మహాలక్ష్మి కూడా మీతో కొత్తగానే కదా, నీకు ఎట్లా అనిపించింది చేస్తుంటే? నేను ఆయన నుంచి చాలా ఎనర్జీ తీసుకున్నాను. తీసుకున్నా అవును. అయస్కాంతం లెక్క. ఆ. ఏం మంచిగా అనిపిస్తుంది రామన్న దగ్గర? డైలాగ్స్ మధ్యలో ఉన్న పాజెస్ ఉమ్. అంటే యునిక్గా ఉంటాయి ప్లస్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. డైలాగ్ మధ్యలో పాజెసా? యా లైక్ ఎవ్రీబడి డజంట్ హ్యావ్ ద సేమ్ పాజెస్ as you do. Yeah. It's unique and it's impactful, like that gap, that expression in that gap. ఆదన్న కూడా ఆయన ముఖం చూస్తే ఈయన ఇలానే అన్నట్టు ఒక్కసారి కూడా అంగిఫాలి కానీ అవతలోడు సు అవును కదా. అంతకుముందు బుగులు పట్టినాం కానీ సార్ ఇప్పుడు ఆయన డైలాగులు చెప్తున్నాడు కదా, అవును. మనిషి అన్నప్పుడు బలంగా నన్ను ఉండాలి, భయంతో నన్ను ఉండాలంటుంది. ఇంట్లో ఫిలాసఫికల్ డైలాగ్స్ ఎక్కువనే ఉన్నాయి. మీరు ఉరికన్న ఫోన్రీ లేకుంటే దొరికన్న ఫోన్రీ అంటుంది. అవన్నీ డైరెక్ట్ కర్ర ఇచ్చినాయనా? అవును. అంటే నాకు లింగుస్వామి గారి సినిమాలో డైలాగ్స్ చాలా ఇష్టం జనరల్గా. కానీ నా సినిమా అని చెప్పట్లేదు, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత అదే చెప్పాను ఆయనకి. సరే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో మీరు రాసిన డైలాగ్స్లో నా సినిమా నా ఫేవరెట్. నా సినిమాని కాకపోయినా సరే నేను ఒక ఆడియన్గా చూసినా సరే అసలు అలా కుదిరినాయి ఈ సినిమాకి. అంటే ఆయన యాజ్ అ పర్సన్గా ఎంత జెన్యూనో ఈ ఎమోషన్స్ కూడా అంత జెన్యూన్గా ఉంటాయి. సో నిజంగా ఫీల్ అవుతాం, నిజంగా యూ గెట్ షోక్, నిజంగా ఐ స్టార్ట్ టియరింగ్ అప్, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏది ఎక్కడ ఊరికే ఆర్టిఫిషియల్గా ఓకే ఇలా రాసేద్దాం అని రాయాల, ప్రతిదీ అలా ఫీల్ అయ్యి అండ్ ఇట్స్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ కాబట్టి ఆ రియాలిటీ అనేది కొంచెం ఉంటుంది అక్కడ. అదే సో దాన్ని కమర్షియలైజ్ చేయడం అనేది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి ఎలా అనేది కొంచెం లౌడర్గా చూపిస్తాం. బట్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ రియల్. అది ఎవరైనా అనుకుంటారు చెట్టు మీద 40 పావురాలు ఉన్నాయిరా, 2 కాల్చేసినాం, ఎన్ని ఉంటాయిరా అంటే ఒకటి కాల్స్తే ఒకటి కాల్చినప్పుడు ఎన్ని ఉంటాయంటే ఎవడైనా 38 ఉంటాయి, 39 ఉంటాయంట. కానీ నాయసోటి బిత్తిరోనికి అర్థం కాదు. ఆ బుగులకు తుఫాకి వేల్చంగానే మిగిలినాయని ఎగిరిపోతాయి, అది తెలియదు. ఒక నాయకుడు ఎట్లుంటాడో ఫర్తి నాయకుడు కూడా అట్లే ఉంటాడు కదా. ఆదన్న కూడా అంతే కష్టపడ్డాడు. ఈ సినిమాకి సత్య వర్సెస్ గురువు అన్నప్పుడు గురువు అనే క్యారెక్టర్కి అసలు ఎవరో అని ఆలోచించినప్పుడు అసలు ఫస్ట్ దాని గురించి ఎక్కువ ఆలోచించాం. మెయిన్ ఆది అనే డైరెక్టర్ చెప్పిన తర్వాత అసలు నాకు ఫస్ట్ దిగిపోయాడు అసలు. యూనిట్ మొత్తం మా టీం మొత్తం కూడా ఆది అని చెప్పిన వెంటనే అసలు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించాడు. కానీ ఆది ఏమో అక్కడ హీరోగా సినిమాలు చేస్తున్నాడు, చాలా సరైనడు ఒక్కటి విలన్గా చేశాడు. అండ్ చాలా ఆఫర్స్ వచ్చినా సరే చేయలేదు తర్వాత, అంటే అంత ఎక్సైట్ అవ్వలేదు. సరే చేస్తాడా లేదా ఒకసారి అడగండి అన్నట్టు వెళ్ళారు. స్క్రిప్ట్ విన్న వెంటనే ఫోన్ చేశాడు. అసలు హీ లవ్ ద స్క్రిప్ట్ అనమాట. సో అందరూ స్క్రిప్ట్ విన్న ప్రతి ఒక్కళ్ళు విన్న వెంటనే బాగా ఎక్సైట్ అయ్యాం. సో దట్ వాజ్ ఆది ఈజ్ లైక్ ఈజ్ అన్ ఫెనామినల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫెనామినల్ అంటే ఫైనల్గా ఆయనే అన్నారు. ఓకే
ఫినాయిల్ అంటారేమో అనుకున్నా బట్ నో ఫినామినల్ పర్ఫార్మెన్స్. అంటే ఆయనకి ఎవరు పోటీ లేదు, నామినేషన్ ఇవ్వలేదు, ఇనానిమస్గా వచ్చిండని. అలా బాగా చేశారు. ఈ కర్నూలు అంటే అక్కడి కథనే కదా ఇది. అవును. అయితే మీరు సినిమాలలో పాటలు కూడా పాడింది కదా సినిమాలో పాటలు పాడాను. అంతకుముందు అది ప్రకాష్ రాజ్ సార్తో మాడింది. అది హలో గురువులో ఊరికి డైలాగ్ లాగా ఫస్ట్ పాడనన్నా, బట్ ఊరికి డైలాగ్స్ లాగా ఉంటుంది కదా అంటే సరదాగా అలా పాట మాట్లాడా పాటలా. అదే ర్యాప్ అంటే అదే కదా, కొట్టుడే పాటలు డైలాగులు కూడా డీజేలు వచ్చినాయి ఇప్పుడు. అవును. ఏదన్నా ఒకటి అన్నం అనుకో అది హీట్ అయిపోతుంది. అరే అమిత్ అన్న కూడా డైలాగ్ అది పాట అయిపోతుంది. మీరు కూడా ఊతుకు అట్లా కనెక్టింగ్ అయిపోయినారు. ఇప్పుడు అవి ఏంటివి మోకాలు షిఫ్ఫలు వలిగిపోయేటట్టే స్టెప్ ఉన్నది అది. అవును. అది చేతమన్న కూడా దమాక్ సెంట్రల్కి రాదు అది. ఎందుకంత తిప్పల పడ్డట్టు మరి? జనరల్ చేసిన తర్వాత పగులుతాయి, నాకు చేయక ముందలే పగిలింది. అది అది అయితే కరెక్ట్గా 2 days ముందలే ఇంటర్వల్ ఎపిసోడ్ చేస్తున్నాం యాక్షన్ సీక్వెన్స్. అక్కడే ఏదో రోప్ కరెక్ట్గా రావట్లేదని చెప్పేసి కొంచెం ఎర్లీగా వదిలేరు, కరెక్ట్గా నీ మీద ల్యాండ్ అయ్యి మొత్తం లెగ్ అయిపోయింది. సో మొత్తం వాసిపోయింది. సరే సాంగ్ ఉంది అని చెప్పేసి వెళ్తే జానీ మాస్టర్ కరెక్ట్గా ఏం కొరియోగ్రాఫ్ చేశారు చూపించండి అంటే, విజిల్ సాంగ్లో ఫస్ట్ స్టెప్ ఉంటుంది చూసారా, మన విజిల్ సాంగ్ లిరికల్ వీడియోలో అది చూపించారు. ముఖాలు చూస్తేమో పోయింది, మూమెంట్ ఏమో బాగుంది. ఆలోచించి చేద్దాం లాస్ట్ డే చేద్దాం అని చెప్పేసి అలా పుష్ చేసి ఇంకా లాస్ట్ డేకి దేవుడు దండం పెట్టుకొని చేస్తాం. మొత్తం ఇప్పుడు చూస్తే రిలాక్సింగ్ అయిపోతున్నాయి. చూసినప్పుడు మళ్ళీ జనాలు ఇప్పుడు అదే అంటున్నా, ఎంత కష్టపడినా సరే థియేటర్లో అది లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా, అన్నీ మర్చిపోతాం. పేరు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి గుర్తొచ్చి గెట్ ద ఎనర్జీ టు ఇట్. కోట్లల్లో ఊసి వస్తున్నాయి, ఆ తిప్పలేందో కానీ కోట్లల్లో ఊసి వస్తుంటే బేబీ ఇట్లా పట్టుకొని ఇట్లా దింపుతుంది కదా, రేసు పెడుతున్నది. నాకు చూస్తుంటేనైతే అది ఎంత ఇది ఉన్నది అంటే పాట ఆల్రెడీగా 2-3 ఫాలోలు వచ్చినాయి బుల్లెట్ బండి మీద పాటలు. మళ్ళీ ఇది కూడా చేసేటప్పుడు డౌటింగ్ అనిపించిందా మీకు? అంటే అప్పుడు కొంచెం అనుకున్నాం, అంటే చాలా ఇప్పుడే వచ్చేసినాయి కదా అనుకున్నాం, కానీ ఎప్పుడైతే పాట విన్నామో లేదు చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోయాం. ఫస్ట్ లైన్ రాశారు, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. అది వినడానికి బాగుంది. అండ్ దేవి ఆ సాంగ్ చేసి పంపించిన వెంటనే అసలు సూపర్ హిట్ సాంగ్ అని తెలిసిపోయింది అప్పుడే. అంటే ఈ రేంజ్ హిట్ అవుతుంది అనుకోలేదు, కానీ బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం. కానీ అసలు తెలుగులో తమిళ్లో అసలు మొత్తం ఈ రేంజ్లో వైరల్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవన్న ఉన్నదంటే ప్రతిది కూడా న్యాచురల్గానే పెడతాడు ఆయన. ఫస్ట్ డుడ్డు అనేది ఇట్లనే పెట్టేసింది, డుడ్డు అందులోనే కొట్టి పడేసింది అని. అది ఇంటుంటే అయితే నాకు పాడాలనిపిస్తున్నది, మగాలక్ష్మిని చూస్తుంటే నాకు పాడాలనిపిస్తుంది. మీరు ఎట్లయినా వాడతలేరు, నేనైనా వాడతా. మరి ఈయన ఓపిక ఉంటే వాడు ఈయనండి. మరి ఓపిక ఉంటుంది, విన్నాక మేము ఉంటామని తెలియదు. రాయే ఫోరి ఎక్కిపోదాం బుల్లెట్, రాయే ఫోరి ఎక్కిపోదాం బుల్లెట్, ఆకలైతే నిఫిస్తా ఆమ్లెట్. రోడ్ ఫోన్ అవే దొరుకుతాయి కదా. చూసిరా దీనికి స్టెప్ ఏం వేస్తారు? ఇది ఇట్లా ఆమ్లెట్ అంటే ఇట్లా ఒక చేత్తో ఇట్లా, ఇది ఇట్లా. చూసిరా మంచిగా లేదా? మనకి ఇడిచిపెడితే ఆల్రెడీ డబ్లింగ్ కొట్టేస్తాం సార్. ఇడిచిపెట్టట్లేదు అంటే ఒకటి కాదు సార్, మిలియన్ల కొద్ది వచ్చినాయి. దాని మీద స్పూఫ్లు వస్తాయి. ఆల్రెడీగా రీల్స్లలో అయితే కొన్ని మిలియన్లలో చూస్తున్నారు. అది ఎవరు చూసినా ఇట్లా అంటే చాలు లస్కెలు కూర్చుంటున్నాయి. అంటే పిల్లల నుంచి వ్యూస్ అయినాయి ఓకే, అంటే అంతమంది ఎంజాయ్ చేస్తున్నారని ఉంటారు, కానీ బట్ చిన్న పిల్లల నుంచి ముసలి దాకా అందరూ ఏజ్ గ్రూప్ అనేది లేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే అంటే కొత్తగా పరిచయం చేసి తమిళనాడులో తెలుగు హీరోగా తెలుసు, కానీ మాడదాకా ఓ తెలుగు సినిమా ఇది చూసాను అంటూ ఉంటారు, కానీ వెళ్ళినప్పుడు బుల్లెట్ సాంగ్ అనేది అలా రీచ్ అంతా వెళ్ళిపోయింది అనమాట. సో దాట్ వేస్ బాగా హెల్ప్ అయింది సాంగ్. బాడీలో లాంగ్వేజ్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఏదన్నది కాదు. మీరు ఆల్రెడీగా తమిళనాడుకి ఇప్పుడు ఇష్టంగా అయిపోయినారు. ఇంకా చెప్పు, ఏం చెప్పాలి? ఏదన్నా చెప్పు, తెలుగులో చెప్పకపోతే తులులోనన్నా చెప్పు. నేను ఏదో తులులో చెప్తాను, మీకు అర్థమవుతుందో చూద్దాం. చెప్పు, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే. ఎంచా మల్పరి రుంద్ ఈత్ బేతే మల్తిద్. ఓకే, అలాగే చేద్దాం. ఇంకా ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలా?
డాక్టర్ ఒక గోల్ ఏంటి సార్ మీరు? ఇంకా ఇంకా కళ్ళు తిరగటం లాంటివి. నేను ఇంకొంచెం తులులు మాట్లాడితే మీ ఇద్దరికి కళ్ళు తిరుగుతాయి. ముందు కిక్ వచ్చింది, ఇప్పుడు కక్ వచ్చినట్టు అవుతుంది. అర్థం కాకుంటే అదే అవుతుంది కదా. మీ ఊళ్ళో కూడా డబ్లింగ్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీగా రామన్న అంటే తమిళనాడులో తిని పెరిగింది కాబట్టి వాళ్ళు ఖుషి అవుతారు. మీ ఊళ్ళో కూడా తులులో కూడా రావాలని కోరుకుందాము. అయితే ఇప్పుడు రామన్న మంచి స్ప్రింగ్ లెక్కున్నాడు. ఇంకా మగాలక్ష్మి అయితే చెవులకు హెడ్ ఫోన్లు పెట్టుకొని ఇరుగా తీస్తున్నది. ఇక ఓకే నేను వచ్చేసాను, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏడున్నారు మీరంతా, ఓకే లెట్స్ ఎంజాయ్ అనుకుంటా వాయిస్లోనే ఎనర్జెటిక్గా. రేడియో స్టేషన్ల మగాలక్ష్మి, పోలీస్ స్టేషన్ల రామన్న, సత్య, మహాలక్ష్మి కాదు మహాలక్ష్మి. మగ అంటే మరి అబ్బాయి. అదే అన్న, మగాలక్ష్మి. తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సత్య గారు, ఇద్దరికీ కుదిరింది. రైల్వే స్టేషన్లో మనకు ఏమవుతుంది అన్నది ఈ 14 తారీఖు నాడు ముహూర్తం ఖరారు చేసినాము. అందరూ టాకీస్లోకి వచ్చి చూడాలి. నేను చెప్పింది ఇది, మీరు చెప్పుకోండి ఇక. అదే ఇది అదే. సో నేను తెలుసుకున్నారంటే జూలై 14 సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ వచ్చి చూడండి. మీరు కూడా చెప్పండి ఫోటోగాలందరూ. తులులో చెప్పు. కంటెంట్ అర్థమైంది కాబట్టి తెలుగు తమిళ్లో చెప్తే బైలింగుల్ అని అర్థమవుతుంది, కానీ తులు జాకీ లెక్క. ఆర్జే చెప్తాను. హాయ్ హలో నమస్తే, నేను మీ విసిల్ మహాలక్ష్మి. జూలై 14 వారియర్ వస్తుంది తెలుగు అండ్ తమిళ్లో. మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. విజయ మహాలక్ష్మి ఎలా స్టార్ట్ చేస్తుంది? విజిలి 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 విజిలే, విజిలి 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 విజిలి, విజిలి 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 విజిలి, విజిలి 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 విజిలి, విజిలి 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 విజిలి, అది లెక్క. సూపర్.